ఏంటి ఈ సాంగ్ ఏ సినిమాలో ఆలోచిస్తున్నారా? కాదండి, నేను ఈ సాంగ్ ని ఏఐతో క్రియేట్ చేశాను. నమ్మగలరా? సో ఏఐని ఉపయోగించి మీకు నచ్చిన విధంగా లేదా మీరు అనుకున్న లిరిక్స్ ని ఒక సాంగ్ రూపంలో క్రియేట్ చేయాలనుకున్నా అది ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంటీ హబ్ యూట్యూబ్ ఛానల్. మొదటగా మీ మొబైల్ లేదా ల్యాప్టాప్ లో గూగుల్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్ లోకి వెళ్ళి suno.ai అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మొదటి లింక్ మీద క్లిక్ చేయండి. ఇలా వచ్చిన తర్వాత మేక్ ఏ సాంగ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఏ సాంగ్ ని క్రియేట్ చేయాలంటే ముందుగా మీ మెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలి. సో నేను ఆల్రెడీ ఇక్కడ నా మెయిల్ ఐడితో లాగిన్ అయి ఉన్నా, మీరు కూడా లాగిన్ అవ్వండి. మెయిల్ ఐడితో లాగిన్ అయిన తర్వాత క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సింపుల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ప్రాంప్ట్ ని ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్రియేట్ ఏ లవ్ సాంగ్ ఇన్ తెలుగు అని టైప్ చేసి క్రియేట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన ఫ్యూ సెకండ్స్ లోనే మనకు ఏఐ సాంగ్స్ ని జనరేట్ చేసి ఇస్తుంది. ఇక్కడ లవ్ సాంగ్ అనే కాదు, సాడ్ సాంగ్, బర్త్డే సాంగ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఏది కావాలన్నా మీరు టైప్ చేసి ప్రాంప్ట్ ని ఎంటర్ చేసి క్రియేట్ మీద క్లిక్ చేసి దానికి సంబంధించిన సాంగ్స్ ని క్రియేట్ చేసి ఇస్తుంది. ఏఐ క్రియేట్ చేసి ఇచ్చిన సాంగ్స్ లలో కొన్ని ఫుల్ సాంగ్ ఉంటాయి, కొన్ని మాత్రం 1 మినిటే ఉంటాయి. అయితే ఈ 1 మినిట్ సాంగ్ ని ఫుల్ సాంగ్ గా మార్చుకోవాలంటే మీరు సునో సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సాంగ్ ని మీరు డౌన్లోడ్ చేయడానికి ఆడియో పక్కన ఉన్న 3 డాట్స్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేసి MP3 ఆడియో మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ వితౌట్ కమర్షియల్ రైట్స్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ సాంగ్ మీ గ్యాలరీలో డౌన్లోడ్ అయిపోతుంది. అలాగే మీ దగ్గర ఓన్ సాంగ్ అని ఉంటే ఇక్కడ కస్టమ్ మీద క్లిక్ చేసి మీ లిరిక్స్ ని ఇక్కడ గన పేస్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ఏఐ అనేది సాంగ్ ని క్రియేట్ చేసి ఇస్తుంది. లిరిక్స్ కోసం కావాలంటే మీరు ChatGPT ని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో గన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.